ఇక తెలంగాణలో ఏసీబీ దూకుడు పెంచుతూ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో అవినీతి అధికారుల భరతం పడుతోంది. తాజాగా హైదరాబాద్ లో వరుసగా ఏసీబీ దాడులు కలకలం రేపుతున్నాయి. నాంపల్లి ఇరిగేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 4 ఇరిగేషన్ అధికారులు ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ₹1,00,000 లంచం తీసుకుంటుండగా బన్సీలాల్తో పాటు 2 ఏఈలు సర్వేయర్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 4 ఇరిగేషన్ అధికారులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. మరోవైపు హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనూ ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఓ కేసు విషయంలో 3 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఐ షఫీ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. దాంతో ఎస్ఐ షఫీని అదుపులోకి తీసుకున్నారు. ఇదే కేసులో సిఐ వీరస్వామి పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్న ఏసీబీ అధికారులు అతన్ని విచారిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రణీత అందిస్తారు. ప్రణీత, తెలంగాణలో ఏసీబీ అధికారులు కొరడా జులిపిస్తున్నారు. ప్రతిరోజు కూడా ఏదో ఒక శాఖ పైన ఫోకస్ చేస్తూనే ఉన్నారు. చాలా వరకు గత ప్రభుత్వ హయాం నుండి ఇప్పటి వరకు ప్రతి శాఖలోనూ అవినీతి పేరుకుపోయినటువంటి విషయం తెలిసిందే. అయితే అలాంటి అధికారులను టార్గెట్ చేసి వాళ్ళు ఎప్పుడైనా ట్రాప్కి గురైనటువంటి సందర్భాలు కావచ్చు, వారి ఆదాయానికి మించినటువంటి ఆస్తులపైన కూడా ఏసీబీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే గత 2 రోజుల క్రితం ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వరరావుని ఆయనని ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులో అరెస్ట్ చేసింది. అంతకుముందు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలకృష్ణను అరెస్ట్ చేసింది. తాజాగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారుల అవినీతి లోతైనటువంటి స్థాయిలో కూరుకుపోవడం, ప్రతి చిన్న పర్మిషన్స్కి కూడా వాళ్ళు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తుండడంతో ఏసీబీ అధికారులకు కొన్ని ఫిర్యాదులు వెళ్ళాయి. ఆ ఫిర్యాదులను సెంట్రిక్గా చేసుకొని ఈరోజు 4 ఇరిగేషన్ పై స్థాయి అధికారులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్తో పాటు అసిస్టెంట్ ఇంజనీర్గా ఉన్నటువంటి 4 వ్యక్తులను కూడా ఈరోజు ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తాజాగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్లోనూ ఒక కేసుకు సంబంధించినటువంటి చిన్న ట్రెస్పాస్ కేసు, మామూలుగా ట్రెస్పాస్ కేసు అంటే సాధారణంగా పోలీసులు దాన్ని ఒక పిటి కేసుగా భావిస్తారు. అయితే ఆ కేసును కొట్టివేయాలంటే దాదాపు ₹3 లక్షల లంచం ఇవ్వాల్సిందిగా ఆ స్టేషన్లో ఉన్నటువంటి ఎస్ఐ డిమాండ్ చేశాడు. సో ఎస్ఐని అదుపులోకి తీసుకొని విచారించగా సిఐ పాత్ర కూడా బయటకు వచ్చింది. కుషాయిగూడ సిఐ వీరస్వామితో పాటు ఎస్ఐ షఫీని కాసేపు క్రితమే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ విధంగా ప్రతి శాఖలో కూడా అవినీతి కురుకుపోయి ఉంది తెలంగాణ ప్రభుత్వంలో. గతంలో రెవెన్యూ శాఖ మొదటి స్థానంలో ఉండేది, కానీ ఈసారి పోలీసులు ఎక్కువ సంఖ్యలో ఏసీబీ ట్రాప్కి గురవుతున్నారు. ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసులు కూడా ఎక్కువ సంఖ్యలో డిఎస్పీ స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఎక్కువ స్థాయిలో లంచాలు తీసుకుంటున్నారు. వారి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల పైన కూడా ఏసీబీ ఫోకస్ చేయనుంది.